పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరిచరితారెడ్డి అన్నారు. పాణ్యం నియోజకవర్గంలోని కనబడకల, ఓర్వకల్లు, కేతవరం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు గౌరు వెంకట్రెడ్డి, గౌరిచరితారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ హయాంలో ప్రజలకు కనీస అవసరాలు సైతం తీర్చలేనందుకు ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు గౌరిచరితారెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఓర్వకల్లు మండలం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కన్నమడకల, ఓర్వకల్లు, కేతవరం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ ప్రభుత్వంపై విసుగు చెంది గ్రామాలు అభివృద్ధి లేక ఎంతసేపు ఉన్న వైసీపీ నాయకులు అభివృద్ధి చెందుతున్నారు, కానీ గ్రామ ప్రజలను పట్టించుకోవడం లేదు. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం ఎండాకాలం ఈరోజు సర్పంచ్లల్లా ఉన్నారు, తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అంతేకాకుండా మహిళలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతుండడం. ఎంతసేపు ఉన్నా మా నియోజకవర్గంలో కబ్జాలు ఎక్కువైపోయినాయి. మాకు పట్టాలు ఇప్పించండి అని కూడా మహిళలు, రైతులు పెద్ద ఎత్తున మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మా నియోజకవర్గంలో. కాబట్టి తప్పకుండా రేపు పాణ్యం నియోజకవర్గంలో